జై శ్రీమన్నారాయణ. జై శ్రీమాత్రే నమః. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళకి ఎటువంటి సమస్యలకైనా ఉచిత జ్యోతిష సలహాలు చెప్పబడును. కర్కాటక రాశివారికి ఈరోజు మీరు చూస్తున్న ఈ వీడియో యాదృచ్ఛికం కాదు. ఇది ఒక సంకేతం, మీ జీవితంలో జరగబోయే ఒక పెద్ద మార్పు గురించి. ఏప్రిల్ 2026లో మీ జీవితంలో తుఫానులాంటి వార్త రాబోతోంది. మొదట అది మీకు షాక్ ఇస్తుంది, కాని అదే వార్త మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇప్పటివరకు మీరు అనుభవించిన కష్టాలు, మీరు పడిన బాధలు అన్నీ ఒక ముగింపు దశలోకి వస్తున్నాయి. ఎందుకంటే ఈ నెలలో మీకు 3 పెద్ద శుభవార్తలు రావడం ఖాయం. కాని ఈ ఫలితాలు అందరికీ ఒకేలా ఉండవు. ఈ వీడియోను పూర్తిగా వినేవారికే ఈ రహస్యాలు అర్థమవుతాయి. కాబట్టి ఎక్కడున్నా ఒక్కసారి ప్రశాంతంగా కూర్చోండి. మీ మనసును స్థిరంగా ఉంచండి. ఎందుకంటే ఇప్పుడే మీరు వినబోయేది మీ భవిష్యత్తును మార్చే నిజం. మీరు ఇంకా మా రుద్ర ఫలాలు కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి, లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీరు ఎప్పటికీ మిస్ అవ్వరు. ఏప్రిల్ నెలలో మీకు జరిగే ప్రధాన సంఘటన. కర్కాటక రాశివారికి 2026 ఏప్రిల్ నెల ఒక కీలక మలుపు తీసుకురాబోతోంది. ఈ సమయంలో మీ జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటివరకు మీరు ఆలోచిస్తూ, సందేహిస్తూ వదిలేసిన విషయాలు ఒక్కసారిగా మీ ముందుకు వస్తాయి. ఈ నిర్ణయం మీ వ్యక్తిగత జీవితం, ఉద్యోగం లేదా ఆర్థిక పరిస్థితికి సంబంధించినదై ఉండవచ్చు. మొదట ఇది మీకు ఒత్తిడిగా అనిపించినా, దీని వెనుక ఉన్న ప్రయోజనం కొద్ది కాలానికే మీకు అర్థమవుతుంది. మీలో ఉన్న ధైర్యం, సహనం ఈ సమయంలో పరీక్షించబడుతుంది. మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుంది. అందుకే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయం గురించి లోతుగా ఆలోచించి ముందుకు సాగాలి. 3 పెద్ద శుభవార్తలు. ఈ ఏప్రిల్ నెలలో కర్కాటక రాశివారికి 3 ముఖ్యమైన శుభవార్తలు రావడం ఖాయమని గ్రహస్థితులు సూచిస్తున్నాయి. మొదటి శుభవార్త ఆర్థికంగా ఉంటుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న డబ్బు, బకాయిలు లేదా నిలిచిపోయిన చెల్లింపులు తిరిగి మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. రెండవ శుభవార్త ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించినది. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మీరు చేసిన కష్టానికి గుర్తింపు లభిస్తుంది. మూడవ శుభవార్త కుటుంబానికి సంబంధించినది. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. పెళ్లి, సంతానం లేదా కుటుంబ సభ్యుల విజయవార్తలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. ఈ 3 శుభవార్తలు మీ జీవితంలో ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి. అకస్మాత్తుగా వచ్చే అవకాశం. కర్కాటక రాశివారికి ఈ నెలలో ఒక అనుకోని అవకాశం వస్తుంది. ఇది మీరు ఊహించని విధంగా వస్తుంది. ఈ అవకాశం మీ కెరీర్, వ్యాపారం లేదా వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడుతుంది. మొదట మీరు దీనిని అంగీకరించాలా వద్దా అనే సందేహంలో పడవచ్చు. కాని ఈ అవకాశం మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తి కలిగి ఉంటుంది. మీలో ఉన్న భయం, సందేహాలను పక్కన పెట్టి ధైర్యంగా ముందడుగు వేయాలి. ఈ సమయంలో మీ నిర్ణయ సామర్థ్యం చాలా ముఖ్యంగా ఉంటుంది. సరైన నిర్ణయం తీసుకుంటే మీరు చాలా దూరం వెళ్లగలుగుతారు. ఈ అవకాశం మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తుంది. ఉద్యోగంలో మార్పు. ఏప్రిల్ నెలలో ఉద్యోగస్తులకు మార్పుల సమయం ప్రారంభమవుతుంది. ప్రస్తుతం మీరు చేస్తున్న పనిలో అసంతృప్తి ఉండవచ్చు. కొత్త అవకాశాల కోసం మీరు ప్రయత్నించడం ప్రారంభిస్తారు. కొన్ని సందర్భాల్లో ఉద్యోగ మార్పు తప్పనిసరి అవుతుంది. ఈ మార్పు మొదట మీకు అసౌకర్యంగా అనిపించినా, దీనివల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయి. కొత్త బాధ్యతలు, కొత్త పరిసరాలు మీలో ఉన్న ప్రతిభను వెలికితీస్తాయి. మీ కష్టానికి తగిన గుర్తింపు, గౌరవం పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారు సహచరులతో సంబంధాలను మెరుగుపర్చుకోవాలి. పై అధికారులతో సరైన విధంగా మాట్లాడడం చాలా ముఖ్యం. ఈ సమయంలో మీరు చేసిన ప్రతి పని భవిష్యత్తులో మీకు ప్రయోజనం కలిగిస్తుంది. డబ్బు ప్రవాహం.
ఈ నెలలో ఆర్థిక విషయాల్లో కొంత ఊరటనిచ్చే పరిస్థితులు కనిపిస్తాయి. గతంలో మీరు ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. ఆదాయం పెరిగే అవకాశాలు ఉండాయి. అదనపు ఆదాయ మార్గాలు కూడా కనిపించవచ్చు. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని ఖర్చులను తగ్గించాలి. మీరు సంపాదించిన డబ్బును సరైన విధంగా వినియోగించాలి. పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ సమయంలో పొదుపు చేయడం చాలా ముఖ్యం. మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. కాబట్టి ప్రతి ఖర్చును జాగ్రత్తగా చెయ్యాలి. కుటుంబ సంబంధాలు. ఈ ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వారికి కుటుంబ సంబంధాలలో మార్పులు కనిపిస్తాయి. ఇప్పటివరకు చిన్న చిన్న అపార్థాలు, మనస్పర్ధలు ఉన్నా వాటిని పరిష్కరించుకునే అవకాశం ఈ సమయంలో వస్తుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడే విధానం చాలా ముఖ్యంగా మారుతుంది. మీరు చెప్పే మాటలు, మీ ప్రవర్తన కుటుంబంలో శాంతి లేదా కలహాలకు కారణమవుతాయి. పెద్దల మాట వినడం, వారి అనుభవాన్ని గౌరవించడం ద్వారా మీరు మంచి ఫలితాలు పొందగలుగుతారు. కొంతమందికి ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. దూరంగా ఉన్న బంధువులతో మళ్లీ కలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబంలో ఒకరికొకరు అండగా నిలిస్తే ఈ నెల మీకు ఆనందాన్ని తీసుకువస్తుంది. ఆరోగ్య సూచనలు. ఈ నెలలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కర్కాటక రాశివారికి మానసిక ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా ఆలోచించడం, ఆందోళన చెందడం వల్ల శరీరంపై ప్రభావం పడుతుంది. నిద్రపాట్లు కుదరకపోవడం, అలసటగా అనిపించడం వంటి సమస్యలు రావచ్చు. అందుకే ప్రతిరోజూ కొంత సమయం విశ్రాంతికి కేటాయించడం అవసరం. సరైన ఆహారం తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగడం, వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు రావచ్చు కాబట్టి ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించుకోవడం మంచిది. శత్రువులపై విజయం. కర్కాటక రాశివారికి ఈ నెలలో శత్రువులపై విజయ సూచనలు ఉన్నాయి. ఇప్పటివరకు మీకు వ్యతిరేకంగా ఉన్నవారు లేదా మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూసినవారు ఈ సమయంలో వెనక్కి తగ్గే అవకాశం ఉంది. మీ ధైర్యం, మీ సహనం మీకు ఆయుధంగా మారతాయి. మీరు న్యాయంగా, నిజాయితీగా ఉన్నట్లయితే చివరికి విజయం మీదే అవుతుంది. కొంతమంది మీపై అపార్థాలు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు, కానీ నిజం బయటపడుతుంది. మీ పనిపై దృష్టి పెట్టడం ద్వారా మీరు మీ శత్రువులను జయించగలుగుతారు. ఈ సమయంలో కోపం మీద నియంత్రణ చాలా ముఖ్యం. ప్రశాంతంగా ఉండడం ద్వారా మీరు పెద్ద సమస్యలను సులభంగా పరిష్కరించగలుగుతారు. ప్రేమ మరియు వివాహం. ఈ నెలలో ప్రేమ మరియు వివాహానికి సంబంధించిన విషయాలలో కర్కాటక రాశివారికి కీలకమైన మార్పులు ఉంటాయి. ప్రేమలో ఉన్నవారికి సంబంధం మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది. ఒకరికొకరు అర్థం చేసుకోవడం పెరుగుతుంది. అయితే కొన్నిసార్లు చిన్న విషయాలపై గొడవలు రావచ్చు. వాటిని పెద్ద సమస్యగా మార్చకుండా మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. వివాహం కోసం ఎదురుచూస్తున్నవారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారంతో వివాహం నిర్ణయించబడే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే వివాహితులైనవారు తమ జీవిత సాథితో సమయం గడపడం ద్వారా బంధాన్ని బలపరుచుకోవాలి. ఈ నెలలో ప్రేమ, అనుబంధం మీ జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. విదేశీ యోగం. కర్కాటక రాశివారికి ఈ ఏప్రిల్ నెలలో విదేశీ యోగం కనిపిస్తోంది. ఉద్యోగం, విద్య లేదా వ్యాపారానికి సంబంధించిన కారణాలతో విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాలు అనుకోకుండా మీ ముందుకు రావచ్చు. విదేశాల్లో స్థిరపడాలని అనుకునేవారికి ఇది మంచి సమయం. అయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. పత్రాలు, ప్రణాళికలు అన్నీ ముందుగానే సిద్ధం చేసుకోవాలి. విదేశీ ప్రయాణం మీ కెరియర్లో ఒక కొత్త దశను ప్రారంభిస్తుంది. కొత్త అనుభవాలు, కొత్త పరిచయాలు మీ జీవితాన్ని మార్చగలవు. కాబట్టి ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి కాబట్టి జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఆస్తి సంబంధ విషయాలు. ఈ ఏప్రిల్ నెలలో కర్కాటక రాశివారికి ఆస్తి సంబంధ విషయాలలో చురుకుదనం కనిపిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన భూమి, ఇల్లు లేదా స్థిరాస్తి సంబంధమైన వ్యవహారాలు మళ్లీ ముందుకు కదిలే సూచనలు ఉన్నాయి. కొంతమందికి కొత్తగా స్థలం కొనుగోలు చేసే అవకాశం వస్తుంది. ఇంకొంతమందికి అమ్మకాలు ద్వారా లాభం వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ప్రతి డాక్యుమెంట్ను జాగ్రత్తగా పరిశీలించడం అవసరం. కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.
పాత వివాదాలు ఉంటే అవి పరిష్కార దిశగా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మీకు అనుకూలంగా ఉండేలా పరిస్థితులు మారుతాయి. అయితే లోభం లేదా అతి ఆశ వలన తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండటంతో ఆలోచించి అడుగు వెయ్యడం చాలా ముఖ్యం. కోర్టు కేసులు. కర్కాటక రాశివారికి కోర్టు కేసులు లేదా చట్టపరమైన విషయాలలో ఈ నెల కొంత ఉపశమనం కలిగించేలా ఉంటుంది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు క్రమంగా తగ్గుతాయి. మీకు అనుకూలంగా తీర్పులు రావడం లేదా సమస్యలు చర్చల ద్వారా పరిష్కారం కావడం జరిగే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో సహనం చాలా అవసరం. తొందరపడి స్పందించడం లేదా కోపంతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. న్యాయపరమైన విషయాల్లో నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. నిజాయితీగా, ధైర్యంగా ముందుకు సాగితే చివరికి మీరు విజయం సాధిస్తారు. మీపై ఉన్న ఆరోపణలు తగ్గిపోతాయి. ఈ సమయంలో మీరు ధైర్యం కోల్పోకుండా ఉండటం చాలా ముఖ్యం. స్నేహితుల సహాయం. ఈ ఏప్రిల్ నెలలో స్నేహితుల పాత్ర మీ జీవితంలో చాలా ముఖ్యంగా మారుతుంది. మీరు ఊహించని సమయంలో ఒక స్నేహితుడు మీకు అండగా నిలుస్తాడు. అతని సహాయంతో మీరు ఒక పెద్ద సమస్య నుండి బయటపడే అవకాశం ఉంది. పాత స్నేహితులతో మళ్లీ కలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ పరిచయాలు మీకు కొత్త మార్గాలని చూపుతాయి. అయితే ప్రతి ఒక్కరినీ నమ్మడం మంచిది కాదు. నిజమైన స్నేహితుణ్ణి గుర్తించడం చాలా ముఖ్యం. మీకు మంచి కోరేవారిని దగ్గరగా ఉంచుకోవాలి. కొంతమంది స్నేహితుల రూపంలో మీపై ప్రభావం చూపే ప్రయత్నం చేయవచ్చు. అందుకే జాగ్రత్తగా వ్యవహరించాలి. సరైన వ్యక్తుల సహకారం ఉంటే మీరు ఈ నెలలో గొప్ప విజయాలను సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక మార్గం. ఈ నెలలో కర్కాటక రాశివారికి ఆధ్యాత్మికత వైపు ఆకర్షణ పెరుగుతుంది. మీ మనస్సులో ప్రశాంతత కోసం మీరు దేవుణ్ణి ఆశ్రయించాలనే భావన పెరుగుతుంది. ఆలయ దర్శనాలు, పూజలు, జపాలు చెయ్యాలనే ఆసక్తి కలుగుతుంది. ఈ ఆధ్యాత్మిక మార్గం మీకు మానసిక శాంతిని ఇస్తుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు సమాధానాలు ఈ మార్గంలోనే దొరికే అవకాశం ఉంది. కొంతమందికి గురువు లేదా ఆధ్యాత్మిక మార్గదర్శకుడు కలిసే అవకాశం ఉంది. వారి సలహాలు మీ జీవితాన్ని మారుస్తాయి. ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం చేయడం ద్వారా మీరు మీలోని శక్తిని తెలుసుకోగలుగుతారు. ఈ సమయంలో మీరు చేసే పుణ్యకార్యాలు భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. కర్మ ఫలితాలు. కర్కాటక రాశివారికి ఈ ఏప్రిల్ నెలలో కర్మ ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయి. మీరు గతంలో చేసిన మంచి పనులకు ఫలితాలు ఈ సమయంలో లభిస్తాయి. అలాగే చేసిన తప్పులకు కూడా ఫలితాలు ఎదురవుతాయి. ఇది ఒక సమతుల్య సమయం. మీరు చేసిన ప్రతి పనికి ప్రతిఫలం దక్కుతుంది. అందుకే ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని గురించి జాగ్రత్తగా ఉండాలి. మంచి ఆలోచనలు, మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. చెడు ఆలోచనలు, తప్పు నిర్ణయాలు తీసుకుంటే సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలో మీరు మీ మనస్సును నియంత్రించుకోవాలి. సహనం, నిజాయితీ, కృషి మీకు విజయం తీసుకువస్తాయి. కర్మను నమ్మి ధైర్యంగా ముందుకు సాగితే మీ జీవితం మంచి దిశలో సాగుతుంది. మీలో వచ్చే మార్పు. ఈ ఏప్రిల్ నెలలో కర్కాటక రాశివారికి బయట ప్రపంచంలో మాత్రమే కాదు, వారి అంతర్గత వ్యక్తిత్వంలో కూడా ఒక గొప్ప మార్పు కనిపిస్తుంది. ఇప్పటివరకు మీరు అనుకున్న విధంగా జీవితం సాగకపోవడం వల్ల మీలో కొంత అసంతృప్తి, సందేహాలు ఉండవచ్చు. కాని ఈ సమయంలో మీరు మీ గురించి మీరు కొత్తగా ఆలోచించడం ప్రారంభిస్తారు. మీ బలాలు, బలహీనతలు ఏమిటో స్పష్టంగా అర్థమవుతుంది. మీలో ఉన్న భయాలు తగ్గిపోతాయి. మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత పెరుగుతుంది. ఇతరులపై ఆధారపడే స్వభావం తగ్గి స్వతంత్రంగా ముందుకు వెళ్లాలనే ఆలోచన పెరుగుతుంది. ఈ మార్పు మీకు ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. మీ జీవితం మీద మీకే నియంత్రణ ఉందనే భావన బలపడుతుంది. ఈ సమయంలో మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు కూడా మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అందుకే మీలో వచ్చిన ఈ మార్పును సరిగ్గా ఉపయోగించుకోవాలి. దేవుని కృప. ఈ నెలలో కర్కాటక రాశివారికి దైవ అనుగ్రహం ప్రత్యేకంగా ఉంటుంది. మీరు ఎంత కష్టాల్లో ఉన్నా ఒక కనిపించని శక్తి మీకు సహాయం చేస్తుందనే అనుభూతి కలుగుతుంది. అనుకోని సమయంలో సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. మీరు చెయ్యాలనుకున్న పనులు సాఫీగా పూర్తవుతాయి. ఈ సమయంలో మీరు దేవునిపై నమ్మకం పెంచుకుంటే మరింత మంచి ఫలితాలు పొందగలుగుతారు.
ఆలయ దర్శనం, పూజలు, జపాలు చేయడం ద్వారా మీ మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. మీరు చేసే ప్రతి మంచి పని దేవుని ఆశీసులను తీసుకువస్తుంది. కష్ట సమయంలో కూడా ధైర్యంగా నిలబడే శక్తి ఈ దైవ కృప వల్లే వస్తుంది. మీరు విశ్వాసంతో ముందుకు సాగితే మీకు అసాధ్యమనిపించిన పనులు కూడా సాధ్యమవుతాయి. ప్రమాద సూచనలు. ఈ ఏప్రిల్ నెలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. కర్కాటక రాశివారికి చిన్న చిన్న ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. వేగంగా వాహనం నడపడం లేదా అలసటగా ఉన్నప్పుడు డ్రైవ్ చేయడం తప్పించుకోవాలి. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం. ఎవరికైనా డబ్బు ఇవ్వడం లేదా పెట్టుబడులు పెట్టడం ముందు పూర్తిగా ఆలోచించాలి. కొంతమంది మోసం చేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా నిర్లక్ష్యం చేయకూడదు. చిన్న సమస్యలను కూడా పెద్దగా తీసుకుని వెంటనే చికిత్స చేయించుకోవాలి. ఈ సమయంలో కోపం, ఆవేశం మీద నియంత్రణ అవసరం. ఒక చిన్న తప్పు పెద్ద సమస్యగా మారే అవకాశముంది. అందుకే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. శుభదినాలు. ఈ నెలలో కొన్ని రోజులు మీకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటాయి. ఆ రోజుల్లో మీరు ప్రారంభించే పనులు విజయవంతంగా పూర్తయ్యే అవకాశముంటుంది. ముఖ్యంగా సోమవారం, గురువారం రోజులు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ రోజుల్లో మీరు కొత్త పనులు ప్రారంభించడం, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అలాగే పౌర్ణమి, అమావాస్య సమయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం ద్వారా మీరు మానసిక శాంతిని పొందగలుగుతారు. ఈ శుభదినాలను సరిగ్గా ఉపయోగించుకుంటే మీకు అదృష్టం కలిసివస్తుంది. మీ ప్రయత్నాలకు మంచి ఫలితాలు లభిస్తాయి. సమయాన్ని గుర్తించి ముందుకు సాగితే మీరు అనుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకోగలుగుతారు. జీవితాన్ని మార్చే చివరి సలహా. కర్కాటక రాశివారికి ఈ వీడియోలో చెప్పిన అన్ని విషయాల కంటే ముఖ్యమైనది ఒకే ఒక్క సత్యం. మీ జీవితం ఎలా ఉండాలి అనేది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. గ్రహాలు మార్గం చూపుతాయి, కాని ఆ మార్గంలో నడవాల్సింది మీరు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, మీరు చేసే ప్రతి పని మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు వెనక్కి తగ్గకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. మీపై మీకు నమ్మకముండాలి. ఇతరులు ఏమనుకుంటారో కంటే మీరు మీ గురించి ఏమనుకుంటారో అదే ముఖ్యం. మీ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకుని దానికోసం కష్టపడితే ఎలాంటి పరిస్థితులు వచ్చినా మీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఈ ఏప్రిల్ నెల మీకు ఒక అవకాశం. ఆ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరు అనుకున్న స్థాయికి చేరుకోవడం అసాధ్యం కాదు. ధైర్యం, నమ్మకం, కృషి ఇవే మీకు విజయాన్ని తీసుకువచ్చే నిజమైన మార్గాలు. కర్కాటక రాశివారికి ఈరోజు మీరు వినిన ప్రతి మాట మీ జీవితంలో ఒక మార్పుకు ఆరంభం కావచ్చు. ఈ ఏప్రిల్ నెల మీరు ఎదురుచూస్తున్న సమాధానాలను మీ ముందుకు తీసుకువస్తుంది. కాని ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. అవకాశాలు వస్తాయి, కాని వాటిని పట్టుకోవాల్సింది మీరు. మీరు బలమైనవారు. మీరు అనుకున్నది సాధించే శక్తి మీలో ఉంది. కేవలం మీ మీద నమ్మకం పెంచుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా రుద్రఫలాలు కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష్య ఫలితాలు మీరు మిస్ అవ్వరు. చివరిగా మీ జీవితంలో శాంతి, సంతోషం, విజయాలు నిండాలని కోరుకుంటూ ఓం శ్రీ హనుమతే నమః. ఓం శ్రీ హనుమతే నమః. ఓం శ్రీ హనుమతే నమః. జై హనుమంతుడు.